సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూరు గ్రామానికి చెందిన మంగళి వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. పైకి అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ ఆయన మృతి వెనుక కారణం వింటే గుండె తరుక్కుపోతుంది. ఆయన మృతికి కారకులెవరు? 2019లో నాటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కొల్గూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కొల్గూరు గ్రామాన్ని అభివృద్ధి చేసి రూపురేఖలే మార్చేస్తానని హామీ ఇచ్చారు. తన దత్తత గ్రామంలో గుడిసెలు పెంకుటిళ్లు లేకుండా చేస్తానన్నాడు. పాత ఇళ్లను పూరి గుడిసెలను కూలగొడితే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని పెద్ద మాటలు చెప్పారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మంగళి వెంకటేష్ గ్రామంలో మంగళి పని చేసుకుని పెళ్లాం పిల్లలను పోషించుకునేవాడు. ఆయనకు 300 గజాల్లో ఉన్న పాత పెంకుటిల్లుని మంత్రి హరీష్ రావే స్వయంగా జేసీబీతో కూల్చేశారు. వెంకటయ్య ఇంటితో పాటు గ్రామంలోని మరో 30-40 పాతేళ్లను నాటి మంత్రి హరీష్ రావు దగ్గరుండి కూల్చివేయించారు. మిగతా వాళ్ళందరూ కూడా తమ పాత గుడిసెలను పెంకుటిళ్లను కూల్చివేసుకుని ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 30 రోజుల ప్రణాళికలో భాగంగా 1 నెలలో కొల్గూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిర్మాణాలను ప్రారంభిస్తామని చెప్పారు. అందరూ కూడా ఆశపడ్డారు, తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తాయి, ఈ టెంపరీగా ఉన్నటువంటి ఇళ్లను కూల్చేద్దాము, పాత ఇళ్ళు కదా ఇవని చెప్పి ఒక ఆశలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. కొల్గూరు గ్రామస్తులందరూ కూడా నెల రోజుల్లో తమ ఊరు రూపురేఖలు మారిపోతాయని గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. కానీ నెల గడిచింది, 6 నెలలు గడిచింది, 5 సంవత్సరాలు గడిచినా మాటిచ్చిన మంత్రి మాత్రం ఆ ఊరి ముఖం చూడలేదు. ఉన్న పెంకుటిల్లును కాస్త మంత్రి హరీష్ రావు కూలగొట్టడంతో మంగళి వెంకటేష్ కుటుంబం తలదాచుకోవడానికి కూడా ఇల్లు లేకుండా పోయింది. చాలా కాలం మంత్రి వస్తాడని, తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడని ఎదురు చూసిన వెంకటేష్ కుటుంబ సభ్యులకు నిరాశ మిగిలింది. ఓవైపు తలదాచుకోవడానికి కూడా ఇల్లు లేకపోవడంతో, మాటిచ్చిన మంత్రి కంటికి కనిపించకపోవడంతో వెంకటేష్ భార్య పిల్లలు అతన్ని వదిలి వెళ్ళిపోయారు. అంటే అతడు దిక్కులేని వాడైపోయాడు. ఆ కుటుంబం చెల్లాచెదురైపోయింది. పెళ్లాం పిల్లలు వెళ్ళిపోవడంతో వెంకటేష్ దిగులు చెందాడు. మంత్రి చేసిన నిర్వాకానికి ఆవేదన చెందాడు. తనకి ఇల్లు కట్టించమని కనపడ్డోళ్ళ కాళ్ళు వేళ్లు పడ్డాడు. అయినా ఎవరు కనికరించలేదు. వెంకటేష్ దీన స్థితిని ఆనాడే బిగ్ టీవీ వెలుగులోకి తెచ్చింది. వెంకటేష్ ఆవేదనను ఆయన బ్రతికున్నప్పుడే ఆయన మాటల్లో ఒకసారి విందాం. నా పేరు వెంకటేష్, మంగళ వెంకటేష్. మా వృత్తి కూడా వృత్తి. నేను సవరాలు తీసుకుంటే బతాం సార్. ఇల్లు కూలిపోతుంది అంటే కట్టిస్తామని కొత్త కట్టిస్తామని చెప్తే సరే అని చెప్పేసి ఆయనతో ఉన్న ఇళ్ళన్నీ కూడగొట్టుకున్నాం సార్. ఉన్నా కానీ అట్నే బతుంటాం. ఇప్పుడు ఏం లేకుండా రోడ్డు మీద పరిస్థితి అయ్యింది. పోయి అంగన్వాడీ స్కూల్లో అనుకుంటున్నాం సార్. ఏమన్నా అంటే మేము కూడగొట్టమని చెప్పినామా, ఇది చేసినామా కట్టిస్తామని చెప్పినామా అని అప్పుడు అన్నారు కట్టిస్తామని. ఇప్పుడేమో మళ్ళీ మాతో ఏం లేదు. కానీ ఇది అయిపోయినాకైతే గడికి వచ్చినప్పుడల్లా అదే మాట మాట్లాడుతుంది. నేనే మాట మాట్లాడి అదే అని చెప్పాలి సార్. నేను ఒక్కనే ఉంది సార్. నా పిల్లలు కూడా లేకుండా ఏం చేయాలి చెప్పింది. అప్పుడు కట్టిస్తాను సార్, కట్టిస్తా అని చెప్తేనే సరే కట్టిస్తాను, అందరితో నాకు కూడా వస్తుంది అని చెప్పేసి అన్నిసార్లు అడిగినా కానీ అందరిని అడిగిన, సర్పంచ్ని అడిగినా, ఉప సర్పంచ్ని అడిగి, ఎంపీటీసీని అందరిని అడిగినా కానీ వస్తుంది అందరితో నీకు వస్తుంది, నీకు ఒక్కరికే వస్తుందా, నీకే వస్తుంది అని చెప్పి అన్నారు. సరే నిజమే వస్తుంది వచ్చేది నేను అనుకున్నాను సార్. లేకపోతే నేను కూడగొట్టి ఎక్కువ గట్టినే ఉంటే మూలకు ఊరినా మూలకు పడుకుంది. అది సార్ ఇంత పరిస్థితి చేస్తాను పోలీసారు ఇంత కాలాలు కూడా కనుక్కోలేదు మేము. మళ్ళీ ఆయన దత్తత తీసుకుంటారా, ఇది ఇల్లు ఫస్ట్ నీకే వచ్చింది ఇల్లు అని చెప్పేసి మొదలు ఫస్ట్ వచ్చి పోస్తాను వచ్చిండు ఒకసారి వచ్చిపోయింది. మళ్ళీ ఇది వారకు పత్తలేదు సార్. ఇక మళ్ళీ ముఖం ఊరు మీదకి వెళ్ళిపోతుంది కానీ ఊళ్ళకి మాత్రం వస్తుంది.